solve 1 plus sin square theta is equal to 3 sin theta into cos theta. Given 1 plus sin square theta is equal to 3 sin theta cos theta. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం ఈక్వేషన్ అంతటినీ కూడా కాస్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేద్దాం. చేస్తే ఇట్స్ ఇంప్లైజ్ దట్ 1 by cos square theta plus sin square theta by cos square theta is equal to 3 sin theta cos theta by cos square theta. ఎందుకు ఇలా చేస్తామంటే సీకెంట్ ట్యాన్లో వస్తుంది, సీకెంట్ స్క్వేర్ని మళ్ళీ ట్యాన్లోకి మార్చుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 plus tan స్క్వేర్ థీటా కదా, అప్పుడు మొత్తంగా ట్యాన్ థీటాల్లో ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ అంతా కూడా మిగతాదంతా మామూలుగా చేసుకుంటాం. ఈ రకంగా చేయాలి. సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 tan థీటా వచ్చింది. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1 plus tan స్క్వేర్ థీటా అని రాస్తాం, ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 tan థీటా. ఇప్పుడు 2 tan స్క్వేర్ థీటా మైనస్ 3 tan థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. విచ్ ఇంప్లైజ్ దట్ ఈ 3 tan థీటాని మైనస్ 2 tan థీటా మైనస్ tan థీటా అని రాస్తాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములాకి ఎప్పుడైతే వచ్చిందో ఇదంతా మామూలుగా చేస్తాం, ఫ్యాక్టరైజ్ చేయాలి. ఇంప్లైజ్ దట్ 2 tan థీటా కామన్ థీటా రెండిట్లో వచ్చి ఇంకేంటి tan థీటా -1 -1 tan థీటా -1 ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లో కూడా tan థీటా -1 కామన్ తీసి మిగిలింది 2 tan థీటా -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో tan థీటా -1 ఈజ్ ఈక్వల్ టు 0 కానీ ఆర్ 2 tan థీటా -1 ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైజ్ దట్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ 2 tan థీటా ఈజ్ ఈక్వల్ టు ½ ఈ రకంగా వచ్చింది. సారీ 2 tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు ½ వస్తుంది. ఇక్కడ తప్పు పడ్డది. కేస్ 1 చూద్దాం. tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే విచ్ ఇంప్లైజ్ దట్ tan థీటా ఈజ్ ఈక్వల్ tan π/4 అంతే కదా, tan π/4 ఈజ్ 1. సో tan థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా అయితే మనకి ఈక్వేషన్ చూద్దాం. ఇంకా ఫార్ములాస్లో చెప్పుకున్నాం కదా, సొల్యూషన్ సెట్ ఏంటి వస్తుందంట, జనరల్ సొల్యూషన్ ఏంటి అవుతుంది అనేది tan థీటా ఈజ్ ఈక్వల్ tan ఆల్ఫా అయితే ఈక్వల్ థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. అది వేస్తాం. థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z ఇక్కడే ఇచ్చింది, విచ్ ఇంప్లైజ్ దట్ థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా ఎంత వచ్చింది π/4 యాంగిల్. సో n బిలాంగ్స్ టు z ఈ రకంగా చేస్తాం. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. tan థీటా ఈజ్ ఈక్వల్ టు ½ కదా, విచ్ ఇంప్లైజ్ దట్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 0.5 అంటే విచ్ ఇంప్లైజ్ దట్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు tan 0.5 అంటే 26 degrees 34 minutes. అప్పుడు సొల్యూషన్ సెట్ ఏంటవుతుంది, ఇది కూడా అంతే కదా, tan థీటా ఈజ్ ఈక్వల్ tan ఆల్ఫా ఫార్ములా ఉంది కదా. సో సొల్యూషన్ సెట్ ఈస్ థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ 26 degrees 34 minutes n బిలాంగ్స్ టు z. మొత్తంగా రెండింటికి సొల్యూషన్ సెట్ వచ్చింది కాబట్టి సొల్యూషన్ సెట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ యూనియన్. థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ π/4 n బిలాంగ్స్ టు z యూనియన్ nπ ప్లస్ 26 degrees 34 minutes n బిలాంగ్స్ టు z. ఈ రకంగా చేయాలి, చాలా ఇంపార్టెంట్. ముందర మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేసేయాలి, సీకెంట్ ట్యాన్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. సీకెంట్ స్క్వేర్ థీటాని 1 plus tan స్క్వేర్ థీటా అని రాసుకుంటాం. మిగతాదంతా కూడా tan థీటాల్లో ఉంది కాబట్టి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అదే సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సాల్వ్ √2 ఇంటూ sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు √3. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గివెన్ ఈక్వేషన్ ఇస్ √2 ఇంటూ sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు √3, which implies that sin x plus cos x is equal to √3/2. On dividing both sides, √a square plus b square. ఎందుకంటే ఇక్కడ a cos theta plus b sin theta ఆ ఫార్ములా ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు c ఫార్ములాని. సో మొత్తంగా √a square plus b square తోటి డివైడ్ చేయాలి, అంటే √2 తోటి డివైడ్ చేయాలి. అంటే 1/√2 sin x అంతే కదా, 1/√2 ఇంటూ sin x ప్లస్ 1/√2 ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది 1/√2తో చేస్తే √3/√2 ఇంటూ √2. సో 1/√2 అంటే ఏంటి రాయొచ్చు, ఈ sin π/4 అని రాసుకోవచ్చు కదా. సో sin x sin π/4 ఇక్కడ రాసాం. అలాగే 1/√2 అంటే cos π/4 రాయొచ్చు కదా, cos π/4 cos x ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది √3/√2 ఇంటూ √2 అంటే 2. సో ఇది cos a cos b ప్లస్ sin a sin cos of a మైనస్ b అంటే cos of x మైనస్ π/4 ఈజ్ ఈక్వల్ టు √3/2 అంటే cos π/6. ఇప్పుడు సొల్యూషన్ సెట్ ఇదే ఫామ్లో ఉంది, cos theta ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా ఫార్ములా. అప్పుడు సొల్యూషన్ సెట్ ఏంటవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. అంటే విచ్ ఇంప్లైజ్ దట్ ఇక్కడ x ప్లేస్లో x మైనస్ π/4
సో x minus pi by 4 is equal to 2n pi plus or minus pi by 6 అంతే కదా, alpha pi by 6 n belongs to z. కేస్ 1 x minus pi by 4 is equal to 2n pi ప్లస్తో ఒక వాల్యూ మైనస్తో ఒక వాల్యూ కదా. సో ముందర ప్లస్ వాల్యూ తీసుకున్నాం, 2n pi plus pi by 6 this n belongs to z. x is equal to 2n pi plus pi by 6 plus pi by 4 అంటే 2n pi plus 5 pi by 12. ఇది ఒక సొల్యూషన్. అంటే x is equal to LCM తీద్దాం, 24n pi ప్లస్ 5 సారీ పై కామన్ తీస్తాము, 24n ప్లస్ 5 ఇంటూ pi by 12 n బిలాంగ్స్ టు z. సెకండ్ కేస్ తీసుకుంటాం, x మైనస్ pi by 4 అంటే నెగిటివ్ వాల్యూ ఇక్కడ తీసుకుంటాం, 2n pi మైనస్ pi by 6 తీసుకుంటాం, n బిలాంగ్స్ టు z. సో x ఈజ్ ఈక్వల్ టు 2n pi మైనస్ pi by 6 ప్లస్ pi by 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2n pi ప్లస్ pi by 12 వచ్చింది. ఈ రకంగా అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంత సొల్యూషన్ సెట్ 2n plus 1 సారీ 24n plus 1 ఇంటూ pi by 12 n బిలాంగ్స్ టు z. ఇప్పుడు సొల్యూషన్ సెట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్, ఫస్ట్ వాల్యూ ఏమో 24n plus 5 ఇంటూ pi by 12, ఇక్కడేమో 24n plus 1 ఇంటూ pi by 12 వచ్చింది. యూనియన్ x is equal to 24n plus 5 into pi by 12 n belongs to z union 24n plus 1 into pi by 12 n belongs to z. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, if theta 1, theta 2 are solutions of the equation a cos 2 theta plus b sin 2 theta is equal to c, tan theta 1 is not equal to tan theta 2 and a plus c is not equal to 0, then find the values of tan theta 1 plus tan theta 2. సెకండ్ వన్ tan theta 1 ఇంటూ tan theta 2. ఇది కూడా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇందులో కూడా ఏం చేస్తామంటే కాస్ 2 theta అంటే మనకు తెలుసు కదా, 1 minus tan square theta by 1 plus tan square theta అని. అలాగే sin 2 theta అంటే 2 tan theta by 1 plus tan square theta, ఇది కూడా మనకు తెలుసు. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు ఎల్సిఎం తీసాక మొత్తంగా ట్యాన్లో ఈక్వేషన్ వస్తుంది, ఈ రకంగా వస్తుంది. మొత్తంగా సింప్లిఫై చేస్తాం, ఏ ప్లస్ సి ఇంటూ ట్యాన్ స్క్వేర్ తీటా మైనస్ 2b tan theta ప్లస్ సి మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రకంగా వచ్చింది. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ tan theta, అంతే కదా. theta 1 theta 2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. therefore tan theta 1 tan theta 2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 1. సో సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ చేద్దాం. సమ్ ఆఫ్ ది రూట్స్ tan theta 1 ప్లస్ tan theta 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఏ, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 2b బై ఏ ప్లస్ సి, అంతే కదా. గుడ్. ఏ ప్లస్లో ఏమిటి, ఏ ప్లస్ సి, బి ప్లస్లో 2b ఉంది, సి ప్లస్లో సి మైనస్ ఏ ఉంది, అవే వేస్తాం. మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2b బై ఏ అంటే ఏ ప్లస్. నెక్స్ట్, సో దెర్ఫోర్ tan theta 1 ప్లస్ tan theta 2 ఈజ్ ఈక్వల్ 2b బై ఏ ప్లస్ సి. నెక్స్ట్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ tan theta 1 ఇంటూ tan theta 2, దట్ ఈస్ సి బై ఏ కదా. సి అంటే ఎంత ఉంది ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో, సి మైనస్ ఏ ఉంది, ఏ అంటే ఏ ప్లస్ సి, సి మైనస్ ఏ బై ఏ ప్లస్ సి, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. దెర్ఫోర్ tan theta 1 ఇంటూ tan theta 2 ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ బై ఏ ప్లస్ సి. ఈ రకంగా ఫైండ్ చేయాలి, అదే కదా ఫైండ్ చేయమన్నారు. ఫస్ట్ ఏమో tan theta 1 ప్లస్ tan theta 2 సమ్ ఆఫ్ ది రూట్స్, సెకండ్ ఏమో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ tan theta 1 ఇంటూ tan theta 2. ఈ రకంగా చేయాలి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ముందర cos 2 theta అంటే 1 minus tan square theta by 1 plus tan square theta, అలాగే sin 2 theta అంటే 2 tan theta by 1 plus tan square theta అని రాసుకుంటే మిగతాదంతా కూడా ఈజీగా చేసేది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. tan thetaలో సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకోండి, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ tan కాబట్టి tan theta 1 tan theta 2 రూట్స్ అనుకుంది, అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ చేస్తాం ఈక్వేషన్ నుంచి. ఈ రకంగా చేయాలి. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఏ కాస్ థీటా ప్లస్ బీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఈ ఫామ్లో ఉంటే ముందర ఫస్ట్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ తోటి డివైడ్ చేయాలి. లాస్ట్లోని ఇంపార్టెంట్ అంటే టిప్స్ లాగా, చిన్న చిన్న టిప్స్ లాగా అలాంటివన్నీ కూడా చెప్తాను. మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాక అవి కూడా చెప్తాను. నెక్స్ట్, సాల్వ్ sin x ప్లస్ రూట్ 3 cos x ఈజ్ ఈక్వల్ టు రూట్ 2.
ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ sin x ప్లస్ √3 cos x ఈజ్ ఈక్వల్ టు √2. ఇప్పుడు ఇదే కదా చెప్పుకున్నాం, a sin θ ప్లస్ b cos θ ఈజ్ ఈక్వల్ టు c ఫామ్లో ఉంటే √a² ప్లస్ b²తో డివైడ్ చేయాలి. ఆ √a² ప్లస్ b² ముందర ఫస్ట్ ఫైండ్ చేయాలి. 2 వచ్చింది. సో 1/2 తోటి డివైడ్ చేస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది, 1/2 ఇంటూ sin x ప్లస్ √3/2 ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు √2/2 వచ్చింది. అంటే sin x ఇంటూ హాఫ్ నెల రాయొచ్చు, sin π/6 అని రాస్తాం. అలాగే ప్లస్ cos x ఇంటూ √3/2ని cos π/6 అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 1/√2 వచ్చింది. √2/2 ఈజ్ 1/√2. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, cos a cos b ప్లస్ sin a sin b ఫామ్లో ఉంది కదా ఇందాక లాగే, cos of a మైనస్ b అంటే cos of x మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు ఈ 1/√2ని cos π. మొత్తంగా అంతా కూడా ఒకే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వచ్చేటట్టుగా రాసుకోవాలి. ఎందుకంటే మనకి సొల్యూషన్ సెట్ ఫైండ్ చేసేటప్పుడు cos θ ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా, లేకపోతే sin θ ఈజ్ ఈక్వల్ టు sin ఆల్ఫా, ఆ రకంగా కదా అన్నీ ఉన్నాయి. tan θ ఈజ్ ఈక్వల్ tan ఆల్ఫా అలాగే. సో అందుకని ఆ రకంగా చేస్తాం. చేశాక ఇప్పుడు ఇది వచ్చింది, cos of x మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు cos π/4 వచ్చింది. cos θ ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా అయితే సొల్యూషన్ సెట్ ఏంటవుతుంది, θ ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. x minus π/6 is equal to 2nπ plus or minus π/4 అంటే n belongs to z. x is equal to 2nπ plus or minus π/4 plus π/6 n belongs to z. ఇప్పుడు ఫస్ట్ కేస్ ప్లస్తో ఒక వాల్యూ అలాగే మైనస్తో ఒక వాల్యూ వస్తుంది. కేస్ 1 x is equal to 2nπ plus π/4 plus π/6 n belongs to z. అంటే x is equal to 2nπ plus 5π/12 n belongs to z. ఇప్పుడు కేస్ 2 చూద్దాం, మైనస్ π/4 తీసుకుందాం. 2nπ మైనస్ π/4 ప్లస్ π/6. సో 2nπ మైనస్ π/12 వస్తుంది. n belongs to z. Hence the solution set of the given equation is x is equal to 2nπ ప్లస్ 5π/12. ఫస్ట్ ఇది అంతే కదా, యూనియన్ 2nπ మైనస్ π/12 n belongs to z. ఈ రకంగా ఫైండ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడితో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.